నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మరియు ఉచిత దర్శనానికి వెళ్తున్న లేదా ఎస్ఎస్టీ దివ్య దర్శన టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నా కూడా స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం. మరియు నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారనే అప్డేట్ కూడా తెలుసుకుందామండి. అంతేకాకుండా తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కూడా తెలుసుకుందాం. సో శ్రీవారి భక్తులు దయచేసి వీడియోస్ అనేది చివరి వరకు చూడండి. మీకు నచ్చింది, యూజ్ అయిందంటే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే ఈ వీడియో అంతమంది శ్రీవారి భక్తులకైతే చేరుతుంది, మరియు నాకు కూడా ఒక సపోర్టివ్గా ఉంటుంది. మరెన్నో వీడియోస్ అనేది నేను చేయడానికి ఒక సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. దయచేసి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే స్వామివారి దర్శనానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. ఇక తిరుపతిలో ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శన టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. ఇక టికెట్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నారు అంటే కనుక వాళ్ళకి 12 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. అనగా ఎవరైతే భక్తులు ఆల్రెడీ క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారో అటువంటి భక్తులకైతే 8 గంటల సమయం పడుతుంది దర్శనం కోసం. లేదు ప్రస్తుతంగా ఇప్పుడు ఎవరైతే కొత్తగా క్యూ లైన్లోకి వెళ్తున్నారో అటువంటి వారికైతే 8 నుంచి 12 గంటల సమయం దర్శనం కోసం పట్టే అవకాశం ఉంది. సో ఈ దర్శనం అనేది భక్తుల యొక్క రద్దీని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఒక్కొక్కసారి భక్తుల రద్దీ తగ్గింది అంటే కనుక తొందరగా దర్శనంకి అయితే వెళ్ళిపోతారు, లేదు అంటే కనుక సమయం అయితే పడుతుంది. ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించగలరు. ఇక టోకన్ లేని ఈ ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారైతే దాదాపు 19 కంపార్ట్మెంట్లో వేచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో స్వల్పంగా పెరిగినటువంటి భక్తుల యొక్క రద్దీ, ఈ విషయాన్ని కూడా భక్తులు ఒకసారి గమనించగలరు. ఇక నిన్న ఒక్క రోజు మాత్రమే 75,783 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నారండి. మరియు 35,665 మంది శ్రీవారి భక్తులు తలనీలాలైతే ఇవ్వటం అనేది జరిగింది. ఇక స్వామివారి హుండీ ఆదాయం 3.8 కోట్లు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ప్రతిరోజు మనకి తిరుపతిలో 20,000 టికెట్లు అయితే ఇస్తారు. ఆ 20,000 టికెట్లు తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర, విష్ణు నివాసం కాంప్లెక్స్ దగ్గర, మరియు అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ దగ్గర, మరియు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఎవరైతే వెళ్తూ ఉంటారో అటువంటి వారికి ఈ 4 చోట్లలో ఆఫ్లైన్ టికెట్స్ ప్రతిరోజు 20,000 టికెట్స్ అనేది ఇస్తూ ఉంటారండి. ఆ టికెట్స్ అనేటివి ఈ రోజుకి సంబంధించిన టికెట్లు కావచ్చు, మరియు రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్లు కావచ్చు. ఈ రెండు కూడా కలిపి 20,000 టికెట్లు ఒక్క రోజు మాత్రమే మనకి ఇవ్వటం జరుగుతుంది. ఆ టికెట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారండి. మళ్ళీ మీరు ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకోవాలంటే కనుక రేపు ఉదయం 3 గంటల వరకు వేచి ఉండవలసి ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది భక్తులు అయితే మనకి కామెంట్స్ చేయడం అనేది జరిగిందండి. సో కుమారన్ 567 ఈయన ఒక కామెంట్ అయితే చేశారు. అది ఓన్లీ విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర ఒక చోటి మాత్రమేనా ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారా అని అడుగుతున్నారండి. మనకి తిరుపతిలో ఆల్రెడీ చెప్పినట్టు 4 చోట్ల శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు, ఈ 4 చోట్ల మనకి డైలీ ఎస్ఎస్టీ డీడీ టోకెన్స్ 2 అనేది ఇస్తారండి. ఎస్ఎస్టీ టోకెన్స్ అన్నా డీడీ టోకెన్స్ అన్నా ఒకటే అండి. దర్శనానికి సంబంధించి ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. మీరు ఎస్ఎస్టీ టోకెన్స్ అన్నా తీసుకోండి, లేదా దివ్య దర్శన టోకెన్స్ అన్నా తీసుకోండి, ఏదైనా కూడా ఉచితమే. రెండింటికి ఆధార్ కార్డ్ అనేది, ఏ టికెట్కైనా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. అండ్ దర్శన సమయం కూడా రేపటి రోజున టికెట్స్ అనేది ఇస్తారు. మరియు దర్శన టైమింగ్స్ అనేది కూడా 2 టికెట్లలో ఏ టికెట్ కలుగున్నా ఒకే సమయం అనేది ఉంటుందండి, డిఫరెన్స్ ఏమీ లేదు. తర్వాత తిరుమల బాలాజీ బస్ స్టాండ్లో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వరా మేడం అని అడిగారండి, సేమ్ పర్సనే. సో తిరుమలలో మనకి ఎటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి టికెట్స్ ఏది ఇవ్వటం లేదండి. ఈ ఎస్ఎస్టీ డీడీ టోకెన్స్ అన్నీ కూడా మనకి తిరుపతిలో మాత్రమే మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. సో ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు చెప్పినట్టు దయచేసి సపోర్ట్ అయితే చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేశారంటే నేను 99% మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.
ఓం నమో వెంకటేశాయ.